అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. ఈరోజు దశరథ మహారాజు రామునికి ఏ విధంగా పట్టాభిషేకం చేశారో ఒకసారి తెలుసుకుందాం. చైత్రమాసంలో పుష్యమి నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉన్నప్పుడు రామునికి పట్టాభిషేకం చేస్తానని దశరథ మహారాజు ప్రకటించారు. తరువాత సుమిత్రుడిని పిలిచి రాముని తీసుకొని రమ్మన్నారు. వశిష్ఠుడిని పిలిచి పట్టాభిషేకం ఏర్పాటు చేయమన్నాడు. అప్పుడు వశిష్ఠుడు అక్కడున్న వారిని పిలిచి, మీరు రత్నాలను సిద్ధం చేయండి, అలాగే తెల్లటి వస్త్రాలని, పేలాలని, చతురంగ బలాల్ని, ఒక మంచి ఏనుగుని, తెల్లటి గొడుగుని, చామరాన్ని, 100 కుంభాలని, బంగారు కొమ్ములున్న ఎద్దుని, పూర్తిగా ఉన్నటువంటి పులి చర్మాన్ని సిద్ధం చేసి వీటన్నిటిని దశరథ మహారాజు అగ్నిగృహంలో పెట్టమన్నారు. ద్వారాలన్నీ అలంకరణ చేయండి. గంధం కలిపిన నీళ్లతో గడపలన్నీ కడగండి. ధూపం వేయండి. పాలు పెరుగుతో కలిపి ఉన్న అన్నాన్ని బ్రాహ్మణులకు పెట్టండి. ప్రతి ఇంటి మీద పతాకాలు ఎగరేయండి. నాటకాలు వేసే వాళ్ళని, పాటలు పాడే వాళ్ళని సిద్ధం చేయండి. అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయండి. అభిషేకాలు చేయించండి. పొడవైన కత్తులు పెట్టుకున్న వీరులను సిద్ధం చేయండి. సుమిత్రుడు రామచంద్ర మహాప్రభుని ఆ సభకు తీసుకుని వచ్చాడు. అప్పుడు రాముడు, నేను రామవర్మను వచ్చాను అని చెవులు పట్టుకొని తన శిరస్సుని దశరథ మహారాజు గారి పాదాలకి తగిలేట్టు నమస్కారం చేశారు. రాముడికి ఉన్న గుణాలు చూసిన దశరథుడు అద్దంలో తనను తాను చూసుకున్నట్టు ఉంది. అప్పుడు దశరథుడు, రామ, నీ యొక్క శీలమును తెలుసుకున్న, గొప్ప ధర్మము కలిగి ఉన్న, నిరంతరము నన్ను అనువర్తించేది అయిన నా పెద్ద భార్య కౌశల్య కుమారుడివి కనుక, అలాగే నీకు గొప్ప గుణములు ఉన్నాయి కనుక నీకు పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను. నీకు తెలియనివి కావు, అయినా ఒకసారి చెబుతాను విను. నువ్వు రాజు అయ్యాక 2 వ్యసనాలు వస్తాయి. అవి మనల్ని నాశనం చేస్తాయి. కావున వాటిని దగ్గరకు రానియకుండా చూసుకో. ఆ 2 వ్యసనాలే కామము, క్రోధము. కామం వల్ల నిష్కారణంగా వేటాడాలని బుద్ధి పుడుతుంది. జూదం ఆడుదామన్న బుద్ధి పుడుతుంది. పగటిపూట నిద్రపోవాలన్న అలవాటు వస్తుంది. పరదోషముల్ని వేరొకరి దగ్గర కూర్చొని వినాలనిపిస్తుంది. పగటిపూట అని చూడకుండా స్త్రీతో సంభోగం ఇద్దామనిపిస్తుంది. మద్యం తాగాలనిపిస్తుంది. పగటిపూట నిత్యం చేద్దామనిపిస్తుంది. గీతములను విందామనిపిస్తుంది. అలాగే క్రోధం వలన చాడీలు చెప్పాలనిపిస్తుంది. సత్పురుషుల్ని నిందించాల్సిన వస్తుంది. కపటముగా వేరొకరిని చంపాలనిపిస్తుంది. ఇతరులు వృద్ధిలోకి వస్తే ఓర్వలేని తనము వస్తుంది. ఇతరుల్లోని గుణాలని దోషాలుగా చూపించాల్సి వస్తుంది. ఇతరుల ధనాన్ని అపహరించాలనిపిస్తుంది. అవతలి వారి మనసు బాధపడేట్లు మాట్లాడాలనిపిస్తుంది. చేతిలో ఒక ఆయుధం పట్టుకొని అవతల వారిని నిష్కారణంగా శిక్షించాలనిపిస్తుంది. రామ, నువ్వు పుష్యమి నక్షత్రంలో పట్టాభిషేకం చేస్తాను కావున ఈరోజు వెళ్ళి ఉపవాసం చెయ్యి అన్నాడు దశరథ మహారాజు. అందరూ వెళ్ళిపోయాక దశరథుడు కూడా వెళ్ళిపోయాడు. అంతఃపురానికి వెళ్ళాక దశరథుడు సుమంత్రుని పిలిచి రాముడిని మళ్ళీ తీసుకొని రమ్మన్నాడు. రాముడు వచ్చాక దశరథుడు ఇలా అన్నాడు, నేను జీవితంలో అనుభవించిన సుఖం లేదు. ఈ శరీరానికి వృద్ధాప్యం వచ్చింది. ఎన్నో యజ్ఞాలు చేశాను. పితృరుణం, దేవతా రుణం, ఋషి రుణం, ఇలా అన్ని రుణాలు తీసుకున్నాను. నేను చేయవలసిన పని ఏదైనా ఉంటే అది నీ పట్టాభిషేకమే. ఎందుకింత తొందరపడుతున్నావు అని అడుగుతావేమో. నాకు ఈ పీడకలు వస్తున్నాయి, ఉల్కలు పడుతున్నాయి. ఈ శరీరం పడిపోతుందని బెంగపడట్లేదు. ప్రజలు దిక్కులేని వారు కాకూడదు. అందుకని నీకు త్వరగా పట్టాభిషేకం చేస్తున్నాను. నీకు పట్టాభిషేకం చేయాలని ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన మారిపోకముందే చేసేయని. భరతుడు చాలా మంచివాడు. ఇప్పుడు తన మేనమామ అయిన యుధాజిత్ దగ్గర ఉన్నాడు. భరతుడు రాకముందే నీకు పట్టాభిషేకం చేసేస్తాను. ఒక మంచి పని మొదలు పెట్టగానే విఘ్నాలు వస్తాయి. నీ స్నేహితులందరినీ అప్రమత్తంగా ఉండమను. సీతమ్మతో కలిసి దేవతలను ప్రార్థించి దర్భల మీద పడుకో అని పంపించాడు. దశరథుడు సుమిత్రని చేసుకున్న పిల్లలు పుట్టలేదు. కాబట్టి యవ్వనంలో ఉన్న సౌందర్య రాశి, అన్ని విద్యలు తెలిసిన కైకేయిని వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో కైకేయి రాజు, నా కూతురు నీకు పిల్లలు పుడితే వారికే పట్టాభిషేకం చేయాలని అడిగాడు. దశరథుడు అప్పుడు మాట ఇచ్చాడు. అందుకని ఇప్పుడు కైకేయి రాజుని పిలవకుండానే రాముడికి తొందరగా పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. రాముడు అంతఃపురానికి వెళ్ళి
తన తల్లి అయిన కౌసల్యాదేవితో తన పట్టాభిషేకం గురించి చెప్పగా ఆమె చాలా సంతోషపడింది. సీతమ్మ, లక్ష్మణుడు ఎంతో ఆనందపడ్డారు. తన మిత్రులకు కూడా చెప్పాడు. తర్వాత రాముడు దేవతలకి హవిస్సులిచ్చి మిగిలిన హవిస్సుని తిన్నాడు. ఉపవాసం అంటే కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది కాబట్టి కన్ను పడిపోనంత సాత్విక ఆహారం శరీరం నిలబడటానికి కావలసినంత తిని ఆ ఓపికతో భగవతారాధన చేయటం ఉపవాసం. అన్నం తినటం మానేయటం ఉపవాసం కాదు. అయోధ్య నగరం అంతా చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా లోకాభిరాముడికి పట్టాభిషేకం జరిగినది. జై శ్రీరామ్. రామచంద్ర ప్రభుకి జై.